శ్రీనివాస రామానుజన్ అంటే ఈవేళ పుట్టినరోజు ఆయన హైలైట్ చేయడం కాదు, ఆయన చెప్పిన మ్యాథ్స్ అంటే ఆయనకు ఇంట్రెస్ట్ ఎవరి మీద, మ్యాథ్స్ మీద. ఓకే, దానికి చాలా మంది కృషి చేశారు. కానీ మనం ఈయనకన్నా ఒక నెల ముందు పుట్టాడు. సంవత్సరాలు చాలా చిన్నవాళ్ళు అండి. ముందే రామానుజన్ పుట్టారు, ఆయన తర్వాత ఈయన పుట్టారు. ఓకే, కాబట్టి మనం ఈ లక్కోజి సంజీవ్ రాయ్ శర్మ గారి గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అది శర్మ గారి గురించి. ఓకే, ఈవేళ ఇంపార్టెన్స్ వచ్చేసి మన రామానుజన్ గారు. ఇందాక అబ్బాయి చదివాడు, కొంతమందికి వినిపించి ఉండొచ్చు. ఒక 2-3 పాయింట్లు చెప్పి నేను ఆపేస్తాను. ఓకేనా? ఇప్పుడు రామానుజన్ గారు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆయనకి తెలియకుండానే ఆయన కూడా మ్యాథ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యాడు. ఎంత బాగా అట్రాక్ట్ అయ్యాడంటే వేరే టీచర్ పాఠం చెప్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ చదవకుండా కొంచెం లాస్ట్ బెంచ్లో కూర్చొని ఏదో రఫ్ ఎక్కడ కూడా మ్యాథ్స్ తీసుకున్నాడు. అప్పుడు ఆ టీచర్ పనిష్మెంట్ ఇచ్చేవాడు. అదేంటది, నా సబ్జెక్ట్ ఏమైనా తీయాలనేసి. ఇతనికి ఏమో అంతగా ఇంట్రెస్ట్ అనిపించేది కాదంట. అలా చేయడం వల్ల తను ఒక డ్రాబ్యాక్ ఏంటంటే 10th క్లాస్ కూడా ఫెయిల్ అయిపోయాడు. ఒక మ్యాథ్స్ తప్ప అన్నీ ఫెయిల్ అయ్యాయి. కానీ తర్వాత అనుకునే జ్ఞానం బట్టి ఆ మెట్రికులేషన్ కూడా పాస్ అయ్యాడు ఆ రోజుల్లో. అయితే తనకు చదువు సరిగ్గా అవ్వకపోవడం వల్ల సగంలో ఆపేయడం, కుటుంబ కష్టాలు చెప్పాడు కదా, రాసుకోవడానికి కూడా పేపర్స్ ఏమీ లేకపోవడం వల్ల పలక మీద రాసుకుని దాన్ని చెరిపేశాడు. అంటే తను చేసింది ఏంటంటే ఒక క్వశ్చన్ రాసేవాడు పుస్తకం మీద, మొత్తం సొల్యూషన్ అంతా పలక మీద రాసి ఆ ఆన్సర్ ఉంటుంది కదా, ఆన్సర్ కూడా ఆ క్వశ్చన్ ఎక్కించాడు. అలా చేయడం వల్ల ఈ రోజు కూడా అతను రాసిన క్వశ్చన్స్ లో చాలా మటుకు అంశాలు ఉండిపోయాయి. అసలు అతను ఏ పద్ధతి ఉపయోగించాడు, ఆ ఆన్సర్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా కొత్తగా ఎవరైనా పీజీ పిహెచ్డీ చేసి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఆయన క్వశ్చన్స్ ఇస్తారు సాల్వ్ చేయాలి. ఓకే, కొన్ని సాల్వ్ అయ్యాయి, కొన్ని ఇప్పటికీ ఇంకా సాల్వ్ అవ్వలేదు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అయితే చదువు అవ్వకపోవడం వల్ల అతను మెడ్రాస్ దగ్గర ఒక కోర్టులో గుమాస్తా ఉద్యోగం పొందాడు. అతను 30 రూపాయలు జీతం. ఓకే, అయితే అక్కడ కూడా ఏం చేశాడంటే ఈ లారీస్ ఎన్ని అయ్యి కౌంట్ చేయాలి. ఈ లారీకి గ్యాప్ మధ్యలో రఫ్ పేపర్స్ మీద రాసుకునేవాడు. ఆ పేపర్స్ అన్ని కూడా గాలికి ఎగిరిపోయాయి ఒకసారి. అప్పుడు ప్రొఫెసర్ HBRD అన్న ఆయన మన ఇండియాకి వచ్చినప్పుడు ఈ రఫ్ పేపర్స్ ఏంటి చూసినప్పుడు అందు మీద గొప్ప మ్యాథ్స్ రాసింది. అది ఎంత గొప్పతనం మ్యాథ్స్ రాశారంటే ఆడెవరో మామూలు వ్యక్తి కాదనుకుని రామానుజన్ని కలుసుకుంటారండి. కలుసుకున్నప్పుడు అన్ని తెలుసుకుని మేము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తీసుకెళ్తాము, అక్కడ అవకాశం ఇస్తాము, నువ్వు రమ్మంటే అప్పటికే ఆయనకి 13 సంవత్సరాల వయసులో ఒక పాపతో మ్యారేజ్ అయ్యింది. పూర్వకాలంలో చిన్నప్పుడు చేసేవారు కదా. అయితే అప్పటికి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. వాళ్ళ వైఫ్ని వదిలేసి తను మ్యాథ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆయన అక్కడ సెంట్రల్ లైబ్రరీ, ఓకే, ఇంకా డే అండ్ నైట్ మ్యాథ్స్ చేసుకోవచ్చు, మొత్తం బుక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అసలే మ్యాథ్స్ అంటే ఇష్టం. దానికి తోడు ఎప్పుడైతే ఫెసిలిటీస్ ఉన్నాయో రాత్రి పగలు మ్యాథ్స్ చేస్తూనే ఉన్నాడు. అలాగే 5 సంవత్సరాలు కష్టపడడం. ఈ 5 సంవత్సరాల్లో 3000 కన్నా మించి థియరమ్స్ అన్ని క్రియేట్ చేసేదాము సొంతంగా. చేసినప్పుడు అతను ఆరోగ్యం పాడైపోయింది. ఎందుకని, అక్కడేమో వెస్ట్రన్ కల్చర్, అందరూ ఎక్కువ మాంసం తింటారు, మందు తాగుతారు. ఇతనేమో మన తెలుగువాడు, నాన్ వెజిటేరియన్. అక్కడ ఫుడ్ తినలేక ఇంకా కానీ ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల త్వరగానే అతని ఆరోగ్యం పాడైపోయింది. అక్కడ 5 సంవత్సరాల వద్ద ఉన్నాడు. తర్వాత తిరిగి వచ్చేసాడు. హాస్పిటల్లో చేరినప్పుడు ఆ HBRD గారు కూడా చూడడానికి వచ్చారు. అప్పుడు చెప్పారు, సార్ ఇంత దూరం ఎలా వచ్చారు సార్ అని చూడడానికి, అసలే ఊరికి దూరంగా ఉందంటే అప్పుడు ఆయన చెప్పారు, నేను ఒక కార్ కొనుక్కున్నాను, ఆ కారు 179 నెంబర్ తీసుకున్నాను, రామానుజన్ నెంబర్ చెప్తాం కదా మనం 179, ఆ కార్లో ఇచ్చాను, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఆ కార్ నెంబర్ అంటే అని చెప్పినప్పుడు అతను హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు కూడా అతను దాని యొక్క స్పెషాలిటీ అంటే చెప్పాడు, సార్ 179 చాలా గొప్ప నెంబర్ సార్, దాన్ని సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 different numbers in 2 different ways can be expressed. ఓకేనా, అది కూడా అలా చాలా నెంబర్స్ ఉంటాయి, కానీ స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పాడు ఈ నెంబర్ గురించి. అప్పటి నుంచి 179 నెంబర్ ఏమంటాము, రామానుజన్ నెంబర్ అంటాం. ఇంకా చెప్పాలి అంటే తను చనిపోయే ముందర ఓకే మాస్ థీటా ఫంక్షన్ అని ఒక ఫార్ములాని ఇచ్చాడు. అది ఈ రోజు నాడు క్యాన్సర్ క్యూర్ చేసే దాంట్లో మన రేస్ యూజ్ చేస్తారు కదా, అందరూ ఈ ఫార్ములా వాడతారంట. జనరల్గా చనిపోయే ముందు అందరూ కూడా మనం సొంత లాభం కోసం ఆలోచించుకుంటాం. ఆ మహానుభావుడు మాత్రం మనందరికీ ఏదైనా సాయం చేద్దాం ఉద్దేశంతో ఆ మాస్ థీటా ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి చాలా మంది ప్రజలు క్యాన్సర్ నుంచి క్యూర్ చేయబడ్డారు. ఓకే, ఈ రోజు నాడు మనందరూ కలిసి మీ కొంతమంది విద్యార్థులు హెల్ప్ తోటి, అలాగే టీచర్స్ అందరూ హెల్ప్ చేశారు. ముఖ్యంగా మనం ఇంగ్లీష్ మేడం గారు డాన్స్ నేర్పారు. మీ అందరితోటి కలిసి ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు వేరే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నా ఏమో కిక్ రాలేదు. ఫస్ట్ టైం మీతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
అంటే ఏదో ఒక బోర్డింగ్ క్లాస్ లా కాకుండా, ఏదో 4 ఫార్ములాస్ బట్టి రాయడం కాకుండా, పెద్ద అయిన తర్వాత మేబీ మీరు పెద్ద ఉద్యోగం చేయొచ్చు, లేదా బాగా చదువుకుంటే కూలి పని దగ్గర నుంచి పెద్ద పనుల వరకు మీరు ఏ పని చేసినా అందులో మ్యాథ్స్ ఉంటుందని తెలుసుకుని దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి